So now we are going to discuss grand test 7 explanation for the reasoning section here. Clear? So observe question number 4 here. Will it be a Wednesday tomorrow? సో రేపు వెడ్నెస్డే అవుతుందా అనేది కన్ఫర్మ్ చేయడానికి ఇక్కడ ఇచ్చిన డేటా సరిపోతుందని అడిగాడు సార్. ఫస్ట్ వన్ కమింగ్ వెడ్నెస్డే ఇస్ హాలిడే. సో కమింగ్ వెన్స్డే హాలిడే అవుతుందా అంటే ఈ నెక్స్ట్ రోజు మరుసటి రోజు వెన్స్డే అని చెప్పగలమా సార్ మనం? లేదు. సో దీని ద్వారా ఆన్సర్ చెప్పలేము సార్. సో వీ కాంట్ సే ద ఆన్సర్ ఫర్ దిస్. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, ఇట్ ఈస్ నాట్ ట్యూస్డే టుడే. ఈ రోజు ట్యూస్డే కాదు. ఈ రోజు ట్యూస్డే కాదని అడిగారు సార్. నేను రేపు అడుగుతుంది ఏంటంటే విల్ ఇట్ బి వెడ్నెస్డే టుమారో. రేపు వెడ్నెస్డే అవుతుందా అని ఇచ్చి ఈ రోజు ట్యూస్డే కాదు. మరి ఈ రోజు ట్యూస్డే కాకపోతే రేపు వెడ్నెస్డే అవ్వదు కాదు కాబట్టి మనం దీని ద్వారా ఆన్సర్ చెప్పగలుగుతున్నాం రేపు వెడ్నెస్డే లేదనేది. సో ఓన్లీ 2 ఫాలోస్ హియర్, దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ బి. నౌ అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 9 హియర్. హూ ఈస్ హెవియర్ అమాంగ్ 4 ఫ్రెండ్స్ ఏబిసిడి. సో ఇందులో ఎవరు హెవియర్ అని అడిగారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం బి ఈజ్ హెవియర్ దాన్ ఏ, బి ఈజ్ హెవియర్ దాన్ ఏ బట్ లైటర్ దాన్ డి. సో ఇక్కడ వరకే ఇన్ఫర్మేషన్ ఉంది, నెక్స్ట్ తెలియదు కాబట్టి మనం రాయలేం. సి ఈజ్ లైటర్ దెన్ బి, సి ఈజ్ లైటర్ దెన్ బి. బి కంటే సి అనేవాడు లైటర్ అని చెప్తున్నాడు అంటే ఆబ్వియస్లీ టాప్ లో ఉన్నది ఎవరు సార్? డి. సో హూ ఈజ్ హెవియర్ అమాంగ్ 4 ఫ్రెండ్స్ అంటే డి. సో ఆన్సర్ ఎలా వస్తుందంటే బై యూజింగ్ బోత్ ద స్టేట్మెంట్స్. సో ఐఎమ్ గెటింగ్ ఆప్షన్ సి యాజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 11 హియర్. హౌ మెనీ బ్రదర్స్ డస్ ఏ హ్యావ్? ఏకి ఎంతమంది బ్రదర్స్ ఉన్నారని అడిగాడు సార్. సో ఫస్ట్ వన్, ఏస్ ఫాదర్ హ్యాస్ 4 చిల్డ్రన్. ఏ వాళ్ళ ఫాదర్ కి 4 చిల్డ్రన్ ఉన్నారు అంటే ఇలా తెలుస్తుంది. ఏకి వాళ్ళ ఫాదర్ కి 4 చిల్డ్రన్, అందులో ఏ కూడా వన్ ఆఫ్ ద పార్ట్. సో దీని ద్వారా చెప్పచ్చా హౌ మెనీ బ్రదర్స్ ఆర్ దేర్ ఫర్ ఏ? చెప్పలేము సార్. మిగతా ముగ్గురు ఎవరో మనకు తెలియదు. ఏ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ హెర్ పేరెంట్స్. ఏ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ హెర్ పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్ ఏ అనేది ఒకే ఒక డాటర్ అనమాట. వాట్ అబౌట్ ద రిమైనింగ్ 3? ఆబ్వియస్లీ రిమైనింగ్ 3 ఆర్ సన్స్. సో ఆబ్వియస్లీ ఏకి ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు అంటే 3 బ్రదర్స్ ఉన్నారు అని కన్ఫర్మ్ చేసేయచ్చు. దట్స్ వై ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అంటే అగైన్ వీ నీడ్ టు యూస్ బోత్ 1 and 2. సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 11. Now observe question number 21, 22 here. In question numbers 1 to 2, arrange the following words as per the order in the dictionary. So దీన్ని ఆర్డర్లో అరేంజ్ చేయమని చెప్తున్నారు. నెసెసరీ, నావిగేట్, నాటికల్, నావల్. సో ఈ రెండిట్లో ఫస్ట్ డెఫినెట్గా 4 అయితే లాస్ట్లో ఫస్ట్ అయితే రాదు. ఎన్ఏవి, ఎన్ఏయు, ఎన్ఏవి. సో ఆబ్వియస్లీ ఎన్ఏయు వస్తుంది, 3తో స్టార్ట్ అవుతుంది. ఎన్ఏవిఐ, ఎన్ఏవిఐ. సో నెక్స్ట్ 4 వస్తుంది, నెక్స్ట్ 2 వస్తుంది, లాస్ట్లో 1 వస్తుంది సార్. సో 3, 4, 2, 1 ఈస్ ద ఆన్సర్. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ రేంజ్, రెయిన్, రెయిన్, రేంజర్. సో ఇందులో డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటే ఫస్ట్ ఏం వస్తుంది సార్? సో రేంజర్, రెయిన్, రేంజర్. సో ఆర్ఏఎన్, ఆర్ఏఐ. సో ఫస్ట్ 2తో స్టార్ట్ అవ్వాలి. తర్వాత రేంజ్, రేంజ్ రెండు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఏం రావాలి? ఈ వస్తుంది సార్. సో రేంజ్ 1, నెక్స్ట్ 4, నెక్స్ట్ 3, 2, 1, 4, 3. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ సి. So easy to arrange in dictionary order. Next question number 23, 26. 36, observe here question number 23. They're asking what is the next number of it. So what is the series they are given? 5, 6, 14, 45, 184. సో మీకు లాస్ట్ టైం చెప్పాను సార్, ఎప్పుడైనా సార్ ఒక రెండు కన్సిక్యూటివ్ నెంబర్స్ వెంటనే ఉన్నాయి 5, 6 కానీ 6, 7 ఉన్నాయంటే ఎలా చూసుకోవాలని చెప్పాను సార్. 5 into 1 plus 1 is equals to 6. 6 into 2 plus 2 is equals to 14. 14 into 3 plus 3 is equals to 45. 45 into 4 plus 4 is equals to 184. So answer రావాలంటే ఏం చేయాలి సార్? 184 into 5 plus 5. So 185 are 900. 925 is the answer for that. That is there in option D. Observe the set here. What they are given? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సో టోటల్ 15 ఉన్నాయంటే ఎలా రాసుకోవచ్చు సార్ దాన్ని? 3 into 5 ఫార్మేట్లో కానీ 5 into 3 ఫార్మేట్లో కానీ రాసుకోవాలి. సో 3, 3 రాసుకున్నాను అనుకోండి సార్. ఇలా 3, 3 రాసుకుంటే స్టార్టింగ్ లెటర్ ఎమ్, స్టార్టింగ్ లెటర్ ఎమ్, స్టార్టింగ్ లెటర్ ఎమ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా స్టార్టింగ్ లెటర్ ఎంఏ రావాలి, ఇక్కడ కూడా స్టార్టింగ్ లెటర్ ఎంఏ రావాలి. ఎంబీఏ, 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 ఎంబీఏ. సో ఏ లెటర్స్ యూస్ చేశాను సార్ నేను? ఎంబీఏ, బిఎం. So MBA, BM is the answer. That is there in option D. Now observe question number 25 here. They said minus stands for addition. So minus ఉన్న చోట addition పెట్టుకోవాలి. Plus for multiplication. Plus ఉంటే into పెట్టుకోవాలి. Divided for subtraction. Divide ఉంటే subtraction పెట్టుకోవాలి. Into ఉంటే division పెట్టుకోవాలి సార్. సో ఇది రూల్ ఇచ్చారు మనకి. ఓకే, సో ఫస్ట్ విల్ డూ దిస్. 5, 2, 12, 6, 2 is equals to 10. So first one plus and plus ఏం పెట్టుకోవాలి? ఇంటూ. నెక్స్ట్ వన్
Divided by means minus, into means divided by, next divided by means minus, ఈజ్ ఈక్వల్స్ టు 2 అవ్వాలి సార్. సో మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎలా వస్తుంది సార్? 5 ఇంటూ 2 మైనస్ 2 మైనస్ 2, 10 మైనస్ 2 8, 8 మైనస్ 2 6, కానీ 10 రావాలి, ఛాన్స్ లేదు. సో ఫస్ట్ దాని ద్వారా నాకు ఆన్సర్ రాలేదు సార్. సో ఐఎమ్ టేకింగ్ దిస్ అవుట్. నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ ద సెకండ్ వన్. సెకండ్ దాంట్లో ఏమి ఇచ్చినారో చూద్దాం. సో ఇక్కడ 4 రావాలా, 4 వస్తుందో చెక్ చేద్దాం. 5 డివైడెడ్ అంటే మైనస్, 2 డివైడెడ్ అంటే మైనస్, ఇంటూ మీన్స్ డివైడెడ్ బై, మైనస్ మీన్స్ ప్లస్, ఇలా ఇచ్చున్నాడు సార్. సో 12 డివైడ్ బై 6 అంటే 5 మైనస్ 2 మైనస్ 2 ప్లస్ 2. సో ఈ రెండు తీసేసిన మనకి ఎంత వస్తుంది సార్? 5 మైనస్ 2 3 రావాలి, కానీ 4 ఇచ్చాడు, అది కూడా రావట్లా. సో ఐ విల్ గో విత్ ద నెక్స్ట్ చెక్. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్ దే హ్యావ్ గివెన్ హియర్? 27 అవుతుందో లేదో చూడమని చెప్పారు సార్. సో ఫస్ట్ వన్ 5 మైనస్ 2 అంటే ప్లస్, డివైడెడ్ అంటే మైనస్, ఇంటూ అంటే డివైడెడ్ బై, అండ్ డివైడెడ్ అంటే మైనస్. సో ఇది ఇలా రాసుకోవచ్చు సార్. 5 ప్లస్ 2 మైనస్ 2 మైనస్ 2, 5 ప్లస్ 2 7 రావాలి, కానీ 27 వచ్చింది, ఇక్కడ కూడా ఛాన్స్ లేదు సార్. సో ఈ మూడు కాదంటే ఏమవ్వాలి సార్ ఆన్సర్? ఆబ్వియస్గా నన్ ఆఫ్ దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26 హియర్. 16 క్యూ దగ్గర ఇంటూ రాసుకోవాలి, 12 పి అంటే డివైడెడ్ బై, 6 ఆర్ అంటే ప్లస్ 5, నెక్స్ట్ ఎస్ డినోట్స్ మైనస్ 4. సో ఒకసారి చూద్దాం సార్. 6 ఇంటూ 12 డివైడ్ బై 6 2 ప్లస్ 5 మైనస్ 4. సో 32 ప్లస్ 5 మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 33. So 33 is there in option B. Question number 27 here. Observe FADE అని ఇచ్చారు సార్. FADE. So the codes they have given 3854. సో 3 ఎలా వచ్చింది అంటే ఎఫ్కి రివర్స్ వాల్యూ ఏంటి? యూ సార్. ఎఫ్కి రివర్స్ వాల్యూ యూ లేదు, ఇంకెలా కౌంట్ చేయొచ్చు అంటే ఇటువైపు నుంచి కౌంట్ చేస్తే ఎఫ్ సిక్స్త్ పొజిషన్లో ఉంటుంది సార్. అది మీరు రైట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తే ఎఫ్ ఎన్నో పొజిషన్లో ఉంటుంది? 21 పొజిషన్లో ఉంటుంది. ఏ 26th పొజిషన్లో ఉంటుంది, డి 23rd పొజిషన్లో ఉంటుంది, ఈ 22 పొజిషన్లో ఉంటుంది సార్. సో 2 + 1 3, 2 + 6 8, 2 + 3 5, 2 + 2 4. సో దట్ ఈస్ ద లాజిక్ ఫర్ దిస్. సో ఇప్పుడు మనం అడిగింది ఏంటి సార్? క్వశ్చన్ జిఏజిఈకి ఏమవుతుందని అడిగారు. సో జిఏజిఈకి కోడ్ ఏమవుద్ది అంటే, సో జీకి ఆపోజిట్ లెటర్ ఏంటి సార్? 20 వస్తుంది, 26 20 22. సో ఆన్సర్ ఏం రావాలి అప్పుడు మీకు? ఇలా చూసుకుంటే 2 అంటే here we got 2 8 2 4. 2 8 2 4 is the answer, that is there in option B. Question number 29 here. If Sunday is written as 18, monsoon is written as 21. 18 21 12 మూడు కూడా 3 మల్టిపుల్స్ సార్. మీరు అబ్జర్వ్ చేస్తే సండేలో 6 లెటర్స్ ఉన్నాయి, 6 × 3 = 18. మాన్సూన్లో 7 లెటర్స్ ఉన్నాయి, 7 × 3 = 21. ఇయర్లో 4 లెటర్స్ ఉన్నాయి, 4 × 3 = 12. అయితే థర్స్డేలో ఎన్ని లెటర్స్ ఉంటాయి సార్? 8 లెటర్స్ ఉంటాయి. 8 × 3 = 24. That is there in option D. Now observe question number 30 here. After going 80 meters from his house towards east, suppose ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు అనుకుందాం సార్. ఇలా 80 meters వెళ్ళాడు. 80 meters from his house towards east, a person turns left and goes 20. ఇక్కడ నుంచి మళ్ళీ 20 వెళ్ళాడు. Then turns right and moves 100. ఇక్కడ నుంచి మళ్ళీ 100 meters. Then turns left and goes 60. మళ్ళీ ఇక్కడ నుంచి 60 వెళ్ళాడు. దెన్ టర్న్స్ రైట్ అండ్ గోస్ 120. సో మళ్ళీ 120 వెళ్ళి ఇక్కడ పార్క్కి రీచ్ అయ్యాడని చెప్పారు సార్. సో ఫస్ట్ 80 20 100 60 120. సో ఇలా రీచ్ అయ్యాడు. దెన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ హౌస్ అండ్ పార్క్? సో హౌస్కి పార్క్కి డిస్టెన్స్ ఏంటి అని అడిగారు సార్. సో ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇది రావాలి హౌస్కి పార్క్ అంటే. ఐ కెన్ ఎక్స్టెండ్ దిస్ యాజ్ స్క్వేర్స్. సో ఏముంటుంది సార్? ఇక్కడ 8 80, ఇక్కడ 100, ఇక్కడ 120. సో టోటల్ ఎంత అవుతుందంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి 300. సో ఈ హైట్ అబ్జర్వ్ చేస్తే 20 + 60 ఉంటుంది సార్ ఇక్కడ. సో 80. సో ఇలా రావాలి 300 స్క్వేర్ + 80 స్క్వేర్. సో ఇలా చూసుకున్న మనకి 96,400 రావాలి సార్. 96,400 అంటే దగ్గర దగ్గర 300లో ఆన్సర్ ఉండాలి. బికాస్ 31 స్క్వేర్ ఈజ్ 961 కాబట్టి 31 దగ్గరలో ఉండాలి, ఎక్కడా లేదు. కాబట్టి ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి నన్ ఆఫ్ దిస్.
Now observe question number 31. Unscramble the following letters to frame a meaningful word. Then find out the correct numerical positions of the letters. So దీంతో ఫామ్ అయ్యే వర్డ్ ఏంటని అడిగాడు సార్. సో దీంతో ఫామ్ అయ్యే వర్డ్ ఏంటంటే హిస్టరీ. I can write history with this. హిస్టరీ అనే వర్డ్ ఫామ్ చేయొచ్చు. సో హెచ్తో ఏముంది సార్ ఇక్కడ? హెచ్తో 7 ఉంది. నెక్స్ట్ ఐ. సో హెచ్తో 1 2 3 4 ఇలా ఉన్నాయి సార్ ఇవి. సో హెచ్ ఈజ్ 6, I is 7, S is 4, and T is 2, O is 1, R is 5, and Y is 3. 6 7 4 2 1 5 3. That is there in option D. Question number 32 here. If it is possible to form a word with the first S, fourth one E, seventh one L, and 11th letters yes. సో ఈ నాలుగిట్లతో ఏమైనా వర్డ్ ఫామ్ చేయొచ్చు. అయితే రైట్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్ అని ఇచ్చారు. సో దీంతో ఏం ఫామ్ చేయొచ్చు సార్? లెస్ అనే వర్డ్ ఫామ్ చేయొచ్చు. సో ఫస్ట్ లెటర్ ఈస్ ఎల్. సో ఎల్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 33 హియర్. సో స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. సమ్ పేపర్స్ ఆర్ పెన్స్ దే హావ్ గివెన్. Some papers are pens I have written. Next one, all pencils are pens. So pencils I am going to write here. All pencils are pens. Next one, some pens are pencils. Some pens are pencils. మొత్తం పెన్స్ లో కొంత పాటు పెన్సిల్స్ ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ గోయింగ్ టు గెట్ కరెక్ట్. సెకండ్ వన్, some pens are papers. కొన్ని పెన్స్ పేపర్స్ అవుతున్నాయి కాబట్టి both 1 and 2 follows here. That's why option for question number 33, option B is the answer. Question number 34 here. Which conclusions is true with respect to the given statements? Roy studies history and political science. Roy history, political science చదువుతున్నాడని చెప్తున్నారు సార్. రెండోది, Roy studies in Oxford University. ఓకే, సో Roy studies history and political science. Roy studies in Oxford University. అంటే దీన్ని బట్టి మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు సార్? Roy does not study political science అని చెప్పొచ్చా? చెప్పలేము. Roy studies history and political science in Oxford University. Yes, రాయ్ హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు. ఎక్కడ చదువుతున్నాడు అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నాడు కాబట్టి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ 2 సబ్జెక్ట్స్ చదువుతున్నాడు. ఎస్, ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ రమ్యాస్ ర్యాంక్ ఈస్ 22nd out of 46. సో 46లో ఒకవైపు 22nd ర్యాంక్ సార్. అయితే ఇటువైపు నుంచి 22nd అయితే ఇటువైపు నుంచి ఎంత అడుగుతున్నారు అనమాట. సో ఎలా చేస్తాం సార్? 46 minus 22 ఈజ్ నథింగ్ బట్ 24 plus 1, 25 is the answer. So option B is the answer for question number 35. Observe here, question number 36. The mall is 250 meters northwest of the market. So first I am representing market here. The mall is 250 meters northwest. 250 meters northwest. The school is 250 meters southwest of market. So southwest of market 250 meters. So what is that? School. So here it is school. Now, in which direction is the school from the mall? From the mall దగ్గర నుంచి చూస్తే స్కూల్ ఏ డైరెక్షన్ లో ఉందా? సౌత్ డైరెక్షన్. ఎగ్జాక్ట్ 250 కాబట్టి ఇంకా మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో సౌత్ ఈస్ ద ఆన్సర్. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 37 హియర్. ఎస్ మైనస్ 3 లెటర్స్ మైనస్ చేసుకుంటే పి వస్తుంది సార్. యూ అంటే 21 18 3 మైనస్ 13 10 అంటే 3 15 12 అంటే 3 డిఫరెన్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి సార్? టీ అంటే 21 24 9. సో ఇక్కడ 1 మైనస్ చేసుకోవాలంటే మీరు దీన్ని 27 అనుకోండి సార్, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో 20 minus 3 17, 27 minus 3 24, 24 minus 3 21 6, 17 24 21 6. So Q X U F, Q X U F. So that is there in option D. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 38. కాంకార్డ్ ఈక్వల్స్ టు అగ్రిమెంట్. కాంకార్డ్ అంటే ఏంటి అంటే అగ్రీ చేయడం సార్, అంటే ఒప్పందం కుదుర్చుకోవటము. కాంకార్డ్ అంటే ఇద్దరికి విల్లింగ్నెస్ ఉంటాన్ని కాంకార్డ్నెస్ అంట అనమాట. సో అది రిలేటెడ్ అగ్రిమెంట్. డిస్కార్డ్ అంటే తిరస్కరించడం సార్. ఎప్పుడు తిరస్కరిస్తాం? వెన్ వీఆర్ హ్యావింగ్ కాన్ఫ్లిక్ట్, అప్పుడు మాత్రమే తిరస్కరిస్తాం. సో డిస్కార్డ్ ఈక్వల్స్ టు కాన్ఫ్లిక్ట్.
నెక్స్ట్ ఫీమేల్ ఫెమినైన్ జెండర్, మేల్ మెస్కులైన్ జెండర్, మేల్ని మెస్కులైన్ జెండర్ అంటాం అనమాట. క్వశ్చన్ నెంబర్ 40 హియర్. క్వశ్చన్ నెంబర్ 40, 42 20 అయిందంటే 42 డివైడ్ బై 2 ఈక్వల్స్ టు 21, -1 చేస్తే 20 వచ్చింది సార్. సేమ్ 64 by 2 ఈజ్ ఈక్వల్స్ టు 31, -1 చేస్తే you are going to get, so 32 minus 1 we are going to get 31 as the answer. That is there in option C. Question number 41 here. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు లెటర్ సంబంధించిన ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే నెంబర్స్ ద్వారా లాజిక్ ఫైండ్ అవుట్ చేయండి, త్వరగా రావడానికి ఛాన్స్ ఉంటుంది సార్. సో ఇక్కడ ఇచ్చింది ఏంటి, 16, 19, 22, 25. 16కి 6, 22కి 6 డిఫరెన్స్, 19కి 25 కూడా 6 డిఫరెన్స్. అలా అయితే ఎఫ్కి 6 డిఫరెన్స్ అంటే 6కి 6 డిఫరెన్స్ అంటే ఎంత వస్తుంది సార్, 12. 12 అంటే ఏంటి, ఎల్తో స్టార్ట్ అయ్యేది ఆన్సర్ అవుతుంది. క్లియర్. క్వశ్చన్ నెంబర్ 42, కార్పెంటరీ స్కిల్. కార్పెంటరీ అనేది స్కిల్ సార్, అలాగే ప్లంబింగ్ అనేది స్కిల్, డ్రైవింగ్ అనేది స్కిల్, మేసనరీ అనేది స్కిల్, అంటే తాపి పని చేయడం కూడా స్కిల్ అనమాట. మరి టాలెంట్ కింద ఏమొస్తుంది అంటే సింగింగ్ అనేది టాలెంట్ కింద వస్తుంది. స్కిల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ టాలెంట్. ఓకే. నెక్స్ట్ 1/4, 1/8 అంటే 1/4ని హాఫ్ చేస్తే 1/8 అయింది సార్. అలా అయితే 2/3ని హాఫ్ చేస్తే ఎంత అవుద్ది, 1/3 అవుతుంది. సో దట్ ఈస్ ద థింగ్. అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 44 హియర్. కేసీఏసి, దీన్ని మళ్ళీ రివర్స్ రాసుకున్నారు సార్. సిఏసీకే XGMF ఏమొస్తుంది సార్, ఎఫ్ స్మాల్ ఎం స్మాల్ జీ ఎక్స్, ఎఫ్ఎంజిఎక్స్. సో దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ ఏ. జస్ట్ దే హావ్ రిటన్ రివర్స్ ఆర్డర్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 45. వీ నీడ్ టు ఫైండ్ ద ఎగ్జాక్ట్ ఆర్డర్ ఫర్ ఇట్. ఇండియా, బెంగళూరు, ఏషియా, కర్ణాటక. ఫస్ట్ ఏషియాలో ఇండియా ఉంటుంది, ఇండియాలో కర్ణాటక ఉంటుంది, కర్ణాటకలో బెంగళూరు ఉంటుంది. సో 3142, దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ ఏ. అబ్జర్వ్ ద క్వశ్చన్ నెంబర్ 46 హియర్. సో 25, 20, 16, 11. సో 25కి 20కి 5 డిఫరెన్స్, 20కి 16కి 4 డిఫరెన్స్. సో నెక్స్ట్ 3 డిఫరెన్స్ వస్తే 13 వస్తుంది. 13 అంటే ఎంత అవుతుంది సార్, అప్పుడు ఎం. అప్పుడు నెక్స్ట్ 2 డిఫరెన్స్ సరిపోతుంది. సో ఎం వస్తే సరిపోతుంది ఈ ప్లేస్లో. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ డి. నౌ క్వశ్చన్ నెంబర్ 47 హియర్. సో దిస్ ఈస్ 4 + 7 11, 11 + 6 17, 17 + 5 22, 20 + 4 26. That is there in option A here. Observe this question number 48. 6 cube 216, 7 cube 343, 8 cube 512, 9 cube 729, 10 cube 1000 అనేది ఉండాలి. So that is there in at this position. Clear? Next question number 49. ACF 1 3 6. ఇక్కడ 2 డిఫరెన్స్, ఇక్కడ 3 డిఫరెన్స్, 4 డిఫరెన్స్ లో 10 అంటే జే వస్తుంది సార్. జేకి ఆపోజిట్ లెటర్ ఏంటి, క్యూ. సో జేక్యూ రావాలి. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ ఏ. సో ఏకి జెడ్ ఆపోజిట్, సికి ఎక్స్ ఆపోజిట్ కాబట్టి 10th లెటర్ జే రావాలి, జేకి ఆపోజిట్ క్యూ వస్తుంది సార్. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నౌ అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 50 హియర్. 8 + 7 = 15, 15 square 225, 3 + 4 7, 7 square 49, 6 121 రావాలంటే 6కి ఎంత కలిపితే స్క్వేర్ వస్తుంది సార్, అది 6 + 5 చేస్తే 11 వస్తుంది. 11 square 121 కాబట్టి ఐ నీడ్ టు రైట్ బి యాజ్ ద వాల్యూ ఫర్ ఇట్. అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 51 హియర్. ఇఫ్ యూ అబ్జర్వ్, దిస్ ఈస్ 4 × 2 = 8, 8 × 2 = 16, 16 × 2 = 32, 5 × 3 15 × 3 45, 45 × 3 135. సో 45 వస్తుంది సార్ ఈ పొజిషన్లో. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 52 హియర్. 5 4 8 9 ఇచ్చున్నారు. 4 × 8 + 5 × 9, 4 8s are 32 + 5 9s are 45. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి 77. అది మిడిల్లో ఉంది సార్. సో ఇది కూడా అదే ప్లేస్ చేస్తాం. 3 × 7 అంటే ఫస్ట్ ఈ రెండు ఎలిమెంట్స్ తీసుకున్నాం. 3 × 7 + 9 × 6, 3 7s are 21 + 54. సో దిస్ ఈస్ 75. is there in option C. Question number 53 here. 874 అనే నెంబర్ రావాలి సార్. ఇక్కడ రావాలి అంటే ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేశారంతే. సో 135 + 246 + 319 ఎంత కలిపితే 4 వస్తుందంటే 5 + 6 11, 11 + 9 20. ఇంకెంత కలపాలి సార్ ఇక్కడ, అప్పుడు 4 కలిపితే నాకు 4 వస్తుంది కాబట్టి 4 యాడ్ చేస్తే సరిపోద్ది. అక్కడ ఈ 4 నెంబర్ని కలిపితే 874 రావాలి. లాస్ట్లో 4 ఉంటేనే 4 యాడ్ అవుతుంది సార్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. ద ఇమేజ్ ఆఫ్ ఎ క్లాక్ ఇన్ ఎ మిర్రర్ ఈస్ సీన్ as 3:15. 3:15 అని కనిపిస్తే వాట్ ఈస్ ద రైట్ టైం? ఏమవుతుంది సార్, 1160 లోంచి మైనస్ చేసుకోవటమే. మిర్రర్ సంబంధించిన ఏవి ఇచ్చినా సరే
సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 8:45. సో 8:45 ఇస్ ద ఆన్సర్. మీకు మిర్రర్లో కనిపిస్తుంది ఒరిజినల్ టైం ఎంత అని అడిగినా, ఒరిజినల్ టైం కనిపిస్తుంది మిర్రర్ ఎంత అడిగినా సరే ఒకటే ప్రాసెస్ సార్. 1160లోంచి మైనస్ చేసుకుంటే సరిపోతుంది. నౌ అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 55 హియర్. విచ్ ఫిగర్ విల్ బెస్ట్ రిప్రజెంట్ ద రిలేషన్ అమాంగ్ బాయ్, స్పోర్ట్స్ మ్యాన్ అండ్ స్టూడెంట్? సో ఎలా రాసుకోవచ్చు సార్? బాయ్స్ కొంతమంది స్పోర్ట్స్ మ్యాన్ ఉండొచ్చు, స్పోర్ట్స్ మ్యాన్ కొంతమంది స్టూడెంట్స్ ఉండొచ్చు, కొంతమంది స్టూడెంట్స్ బాయ్స్ ఉండొచ్చు. సో ఇలా రాసుకోవాలి. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ సి. అబ్జర్వ్ హియర్ క్వశ్చన్ నెంబర్ 56. 72, 66, 96. These three are 6 multiples. 6 12s, 6 11s, 6 16s. ఒకే నెంబర్తో 3 మల్టిపుల్స్ ఉన్నాయి సార్. ఇక్కడికి అబ్జర్వ్ చేస్తే ఇది దేంతోని ఫామ్ అవ్వదు. ఇది 11 5s, 11 6, 11 7. సో 11తో ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఈ మూడు కూడా ఒకే దాంతో అవ్వదు, ఈ మూడు కూడా ఒకే దాంతో అవ్వదు. సో దిస్ యాక్చువల్లీ మ్యాచెస్ విత్ ఆప్షన్ బి. ఒకే నెంబర్తో 3 మల్టిపుల్స్ అనమాట. సో ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 57. టీ బెవరేజెస్. టీ అనేది బెవరేజెస్ అండర్లోకి వస్తుంది సార్. గ్రూప్ ఆఫ్ బెవరేజెస్లో టీ ఉంటుంది. నెక్స్ట్ బీన్స్ అనేది పల్సెస్లోకి ఉంటుంది. నెక్స్ట్ రైస్ అనేది సెరల్స్ అవుతుంది అనమాట. అలా అయితే లెగ్యూమ్స్ అనేది ఏమవుతుందంటే, లెగ్యూమ్స్ అంటే ఏంటంటే చిక్కుళ్ళు జాతి అనమాట. గోరు చిక్కుడు ఇవన్నీ అంటాం కదా సార్, ఇలా బొరబాటీలు కానీ ఈ చిక్కులు జాతిలోకి వస్తుంది అనమాట. సో నూడిల్స్ అంటే ఏంటంటే బొబ్బి కట్టి ఉండడం. ఇది దేనికైనా రావచ్చు సార్ నూడిల్స్ అనేది. నూడిల్స్ కదా, నూడిల్స్. ఓకే, సో దిస్ ఈస్ నాట్ ద ఎగ్జాక్ట్ వన్. సో ఆప్షన్ బి ఈస్ ద రాంగ్ వన్ హియర్. క్వశ్చన్ నెంబర్ 58 హియర్. మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్ఎస్, పిక్యూ, కేఎల్, ఐజే, జిహెచ్, ఈఎఫ్. అలా అయితే విడబ్ల్యూ రావాలి, కానీ ఇలా ఉంది యుడి డబ్ల్యూఎక్స్. సో దిస్ ఈస్ ద రాంగ్ వన్ హియర్. మొత్తం నాలుగిట్లో ఇది డిఫరెంట్గా ఉంది సార్. అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 59 హియర్. 66, 76, 56, 36 ఏది డిఫరెంట్గా ఉందంటే 36 ఒకటే డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే ఇది ఒకటే స్క్వేర్ సార్. మిగతా 3 నెంబర్స్ స్క్వేర్స్ కాదు. దట్స్ వై ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్. అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 60 హియర్. సో 19, 17, 15, 13. సో ప్రతి దాంట్లో 2 డిఫరెన్స్ ఉంది సార్. నెక్స్ట్ వన్ 23, 21, 19, 16. ఇక్కడ కూడా అన్నిట్లో 2 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ 13, 11, 9, 7. సో 2, 2, 2 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ వన్ 26, 24, 22, 20. సో ఇక్కడ కూడా 2 డిఫరెన్స్ ఉంది, ఇక్కడ 2 డిఫరెన్స్ ఉంది, ఇక్కడ కూడా 2 డిఫరెన్స్ ఉంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 డిఫరెన్స్ ఉంది సార్. అన్ని 2, 2 డిఫరెన్స్ ఉన్నాయి, కానీ 19, 16 దగ్గర 3 డిఫరెన్స్ ఉంది కాబట్టి దిస్ ఈస్ ద రాంగ్ వన్ హియర్. క్లియర్? సో క్వశ్చన్ నెంబర్ 61 హియర్. సో ద నెంబర్స్ దే హావ్ గివెన్ ఇస్ 4, 1, 3. హియర్ 21, 20, 22. నెక్స్ట్ వన్ 9, 6, 8 ఇలా ఇచ్చినారు సార్. సో దిస్ ఈజ్ -3 + 2. ఇక్కడ ఏమవుతుంది సార్ 21 - 20 అంటే +1 + 2. దిస్ ఈజ్ -3 + 2. నెక్స్ట్ వన్ కూడా 14, 11, 13. సో ఇది కూడా -3 + 2. సో ఇది ఒకటే డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 62 హియర్. 36, 27 అంటే 3 + 6 9, 2 + 7 9, 2 + 3 5, 1 + 4 5, 8 + 2 11, 2 + 9 11, 4 + 5 9, 1 + 8 9. సో ఇక్కడ 8 + 2 10 వస్తుంది సార్. సో ఓన్లీ సిలో మాత్రమే అది మిస్ అవుతుంది. మిగతా అన్నింటిలో సింగిల్ డిజిట్ నెంబర్స్ టోటల్ చేసినప్పుడు అన్ని సరిపోయినాయి. సిలో మాత్రం 8 + 2 చేస్తే 10 వస్తుంది. సో దట్ ఈస్ ద మిస్టేక్ హియర్. సో క్వశ్చన్ నెంబర్ 62 ఆప్షన్ సి విల్ బి ద ఆడ్ వన్. నెక్స్ట్ వన్ 63. కోన్, రెక్టాంగిల్, సర్కిల్, ట్రయాంగిల్ ఇందులో ఏది డిఫరెంట్గా ఉందన్నారు. సో కోన్ విల్ బి డిఫరెంట్ ఆబ్వియస్లీ. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. నాక్, రాంగ్, ఫాస్ట్. ఇవన్నీ యాక్షన్స్ సార్. నాక్, రాంగ్, ఫాస్ట్ అనేది యాక్షన్స్. సైకాలజీ అనేది ఇట్స్ అ స్టడీ. సో దిస్ ఈస్ ద డిఫరెంట్ వన్. సో క్వశ్చన్ నెంబర్ 64 ఆప్షన్ సి విల్ బి ద ఆన్సర్. నౌ అబ్జర్వ్ హియర్ క్వశ్చన్ నెంబర్ 70. they're asking which of the following is the code for colors sky high. కలర్స్ స్కై హైకి కోడ్ ఏంటని అడిగారు సార్. సో కలర్స్ ఈజ్ దేర్ అండ్ స్కై ఈజ్ దేర్. ఓకే, సో నెక్స్ట్ కలర్స్ ఎక్కడ రిపీట్ అయింది, ఇక్కడ రిపీట్ అయింది సార్. సో ఈ రెంట్లో కామన్గా ఉన్నది ఏంటో చెక్ చేద్దాం. సో KILAFASO KI. సో ఆబ్వియస్లీ కలర్స్ ఈక్వల్స్ టు KI అని తెలుస్తుంది సార్. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ కలర్స్ ఈక్వల్స్ టు KI దేర్. నెక్స్ట్ వన్ స్కై హై. ఇప్పుడు మిగిలిపోయింది ఏంటి సార్, స్కై. సో కలర్స్ స్కై ఇక్కడ ఉంది. స్కై ఇంకెక్కడ రిపీట్ అయింది, థర్డ్ దాంట్లో రిపీట్ అయింది. సో LAPEJO ఏం రిపీట్ అయింది సార్, LA రిపీట్ అయింది. సో స్కై ఈక్వల్స్ టు LA. సో నెక్స్ట్ వన్ హై. సో హై ఈజ్ దేర్ ఇన్
థర్డ్ వన్ హై ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి ఆన్సర్ కూడా ఇక్కడే ఉండాలి సార్. ఎల్ఏ పైన రిపీట్ అయిపోయింది, పిఈ కింద రిపీట్ అయిపోయింది. సో జేఓ మాత్రం ఎక్కడ రిపీట్ అవ్వలేదు కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటని రాసుకోవాలి సార్, కేఐ ఎల్ఏ జేఓ ఈ కాంబినేషన్లో ఏదైతే ఉందో అది ఆన్సర్ అవుతుంది సార్. సో కేఐ జేఓ ఎల్ఏ దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ డి. సో క్వశ్చన్ నెంబర్ 70 ఆప్షన్ డి విల్ బి ద ఆన్సర్. Now observe question number 71 here. Which of the following represents the? So the అనే దానికి కోడ్ ఏమవుతుందో అడిగారు సార్. So we'll check here. So TH is there in the first statement as well as TH is there in the last statement. ఈ రెండిట్లోనే ఉంది సార్. సో ఈ రెండిట్లో ఏదైతే రిపీట్ అవుతుందో అదే ఆన్సర్ అవుద్ది. KI ఇక్కడ రిపీట్ అవ్వాలా, LA రిపీట్ అవ్వాలా, FA రిపీట్ అవ్వాలా, SO మాత్రమే రిపీట్ అయింది. సో దా ఈక్వల్స్ టు SO. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి SO. Only SO is the answer for question number 71. Next, question number 72. They're asking what is the code for PE. Now we'll check here. What is the code for PE? So PE is present in థర్డ్ స్టేట్మెంట్ అండ్ ఫోర్త్ స్టేట్మెంట్. ఈ రెండిట్లో మాత్రమే ఉండాలి. ఈ రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి, స్కై లేదు, హై లేదు, రాకెట్ మాత్రం రెండిట్లో కామన్గా ఉంది. దట్స్ PE ఈక్వల్స్ టు రాకెట్. సో వీ కెన్ గో ఫర్ rocket as the answer for this question. Next, question number 73. What is the code for rainbow? So they asked what is the code for rainbow here. So if you observe, rainbow is there in only second statement. So rainbow ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి చెక్ చేద్దాం సార్. ఆర్ఓ కేఐ ఇక్కడ రిపీట్ అయిపోయింది కాబట్టి కేఐ అవ్వదు, మిగిలిపోయింది ఏంటి సార్, ఆర్ఓ. సో రెయిన్బో ఈక్వల్స్ టు ఆర్ఓ. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి ఆర్ఓ, దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ డి. Next, question number 74. Which of the following is the code for high? High అనే దానికి కోడ్ ఏంటి అని అడిగారు సార్. సో హై అనే దానికి కోడ్ ఏంటి అంటే హై ఈజ్ దేర్ ఇన్ హియర్ అండ్ ఓన్లీ హై ఈజ్ దేర్ ఇన్ ఓన్లీ థర్డ్ స్టేట్మెంట్. ఇంకెక్కడ లేదు సార్ హై అనేది. సో ఎల్ఏ పిఈ జేఓ, పిఈ అవ్వదు, ఎల్ఏ అవ్వదు. సో మిగిలిపోయింది ఏంటి సార్, జేఓ. సో ఆబ్వియస్లీ జేఓ విల్ బి ద ఆన్సర్ ఫర్ హై. సో ఐ కెన్ గో ఫర్ ఓన్లీ జేఓ ఈస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 74. Now observe question number 75 here. P is Q's brother. P is Q's brother. Now means P's brother. R is Q's mother. R is Q's mother. S is R's father. S is R's father. T is S mother. Inka paina T ఉంది sir. T is S mother. So I'm writing that here. R is mother here, S is R's father, and T is S mother. So this is the equation, sir. Now the question they are asking is, what is the relation of P with T? What is the relation of P with T? T దగ్గర ఉంటే ఏమో సార్, సన్, గ్రాండ్ డాటర్ వాళ్ళ సన్ కాబట్టి గ్రేట్ గ్రాండ్ సన్. So that is there in option B. So question number 75 option B will be the answer.